నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ సిబిఐ కేసులు నమోదయ్యి దాదాపు 12 సంవత్సరాలు కావస్తుంది. మళ్ళీ అదే రకం ఆరోపణలు ఇప్పుడు ఆయన ఎదుర్కోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనపై వచ్చిన ఆరోపణల్లో ఈడీ అధికారులు ఎంటర్ అవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఎప్పుడో నమోదైన కేసుల్లో ఆయనకి ఇప్పటి వరకు శిక్ష పడకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే కోర్టులో ఇన్ని సంవత్సరాలు ఆయన ఏ విధంగా నెట్టుకు రాగలిగారు? మరి ఇప్పుడు ఆరోపణలు వస్తున్నటువంటి కేసులపైన కూడా ఆయనకి శిక్ష పడే అవకాశం ఉందా? అసలు లోపం ఎక్కడ జరుగుతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గతంలో ఏవైతే ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళేసి వచ్చారో ఇప్పుడు కూడా అవే ఆరోపణలు ఆయన ఎదుర్కోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆయన అరెస్ట్ అవుతారు అనే చర్చ నడుస్తోంది. సో కొంతమంది ఏమంటున్నారంటే ఎప్పుడో వెళ్ళారు, వచ్చేసారు, అవే ఇప్పటికీ ఇంకా తేలలేదు, ఇంకా మళ్ళీ ఇవి ఎప్పటికి అవుతాయి అని చెప్పి కూడా కొంత నిరాశ కూడా ఇప్పుడు నెలకొన్న నేపథ్యంలో అసలు ఎందుకు ఈ జాప్యం ఎందుకు జరుగుతుంది? లోపం ఎక్కడుంది? అసలు ఎవరిని విమర్శించాలి, ఎవరిని అనుమానించాలి? మీరేం చెప్తారు? దీర్ఘకాలం రోగాలతో బాధపడేవాడు నిపుణుడైన వైద్యుడి కంటే బాగా మందుల గురించి చెప్పగలుగుతాడు. రోగ లక్షణాలు దానికి ఏ మందు వాడితే పనిచేద్దాం. అలాగే కరుడుగట్టిన నేరస్తులు ఒక సమర్థవంతమైన లాయర్ కంటే కూడా వాళ్ళు కిటికలు బాధ వెళ్తే వాళ్ళకన్నా తెలివిగా ఉంటారు. చట్టం తాలూకు ఇప్పుడు లాయర్లు ఏం చేస్తారో చట్టాలు ఎలా ఉన్నాయి, చట్టం ఎలా పనిచేస్తుంది, చట్టంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్ గురించి తెలుస్తాయి. వీళ్ళకి ఏం చేస్తారో బొక్కలు తెలుస్తాయి. చట్టంలో ఉన్న లొసుగులు కనిపెడతారు నేరస్తులు. దాన్ని ఆధారంగా చేసుకుంటారు. ఇప్పుడు యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్ద చర్చ జరగాల ఈ దేశంలో వ్యవస్థల మీద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఈడీ సిబిఐ కేసులో అతని మీద నమోదైన 16 నెలలు జైల్లో కూడా ఉన్నాడు, రిమాండ్లో. అయితే దాదాపు 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది. యాక్చువల్గా ఇప్పుడు సాక్షి కూడా అటాచ్మెంట్లో ఉంది. హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఎంప్లాయీస్ గురించి దాన్ని నడిపించడానికి ఒప్పుకున్నారు. మామూలుగా అది కూడా సీజ్ చేసి మూసి పడేయాలి. వాళ్ళు అలా వదిలేసిన పాపానికి ఆ పాము ఎంత విషంగా ఉందో చూస్తున్నాం మనం. ఇక జగన్మోహన్ రెడ్డి మన దేశంలో ఉన్న చట్టాలకి రాజ్యాంగానికి రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా నడుచుకుంటున్న ఏకైక వ్యక్తి అతనే. అతని చట్టం కానీ రాజ్యాంగం కానీ వ్యవస్థలని ఏమీ చేయలేకపోతున్నాయి. ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం. ఎందుకంటే ఎన్ఐఏలో కేసు ఉంది, కోడికత్తి సీను. ఒక్కరోజు కూడా సాక్ష్యానికి వెళ్ళలేదు. అలాగే మీరు ఏదైనా సాక్షిగా ఉన్నారనుకోండి కేసుకి, మీరు వెళ్ళకపోతే కోర్టు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురామంటుంది. మరి అతను ఎందుకు అనలేదో తెలియదు. మరి సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం అన్నారు. సత్వరం ఇటువంటి ప్రజాప్రతినిధులు కేసుల్లో ఉంటే, ఇటువంటి ఆర్థిక నేరాల్లో ఉంటే 1 సంవత్సరం లోపల తేల్చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి తొందరగా తేల్చాలని 4 ఏళ్ల క్రితం చెప్పారు. నిన్న కాక మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఉగ్రవాదులు ఏరి పారేస్తామని చెప్పారు. వీళ్ళందరూ గట్టిగా చెప్తున్నారు, వాళ్ళ సంకల్పం మంచిదే, ఆ సంకల్పం నెరవేరట్లేదు. ఇప్పుడు న్యాయస్థానంలో జడ్జి గారు అంటాడు, కానీ దాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుంది, లేదా దర్యాప్తు సంస్థలకి దానికి అధిపతులుగా ఉన్న వాళ్ళకి ఒక సంకల్పం ఉంటుంది, కానీ దాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు సరిగ్గా లేకపోతే మన రాజ్యాంగము చట్టము చాలా పగడ్బందీగా, చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, రూల్స్ కూడా చాలా కఠినంగా ఉంటాయి, కానీ దాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు సరిగ్గా లేకపోతే ఏమైపోద్ది? ఇప్పుడు నిన్న వరుసలో పట్టుకున్నారు ఈడీ అధికారి, ఏసీబీకి దొరికాడు. ఆడు 2 కోట్లు అడిగాడంట ఏదో కేసు తప్పించడానికి. రంజన్ ఏదో ఉంది అతని పేరు. ఒక 20 లక్షలు అందరికీ అడ్వాన్స్ ఇచ్చాడు అవతలుడు. అక్కడ దొరికాడు. దొరికేస్తే దాన్ని పట్టుకున్నాడు. అందరూ ఇంట్లో దర్యాప్తు చేసి తనిఖీలు చేస్తే 2-3 కోట్లు దొరికింది. క్యాష్, లిక్విడ్ క్యాష్ 2-3 కోట్లు దొరికేసింది. పైగా వీళ్ళు వస్తున్నారని చెప్పి కిటికీలోంచి గట్ట పాడచేటి పొలం డబ్బులు. అవన్నీ విజువల్స్ ఉన్నాయి చూడండి, మీరు కావాలంటే మీరు వెతికితే దొరుకుతాయి. ఇప్పుడు విజువల్స్ అవి కౌంటింగ్ మిషన్లు పెట్టి లెక్కెడుతున్నారు డబ్బు అంతా. నేను రబ్బర్ బ్యాండ్లో మూట వేసి పట్టుకెళ్ళి లెక్క దాన్ని తగిలిచ్చి లెక్క పెట్టి అన్ని పోగెడుతున్నారు. ఒక ఈడీ అధికారి ఇంట్లో 2 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ దొరికిందంటే వాడింట్లోనే పెట్టుకున్నాడంటే, మీకు వాడింట్లో ఎప్పుడు పెట్టుకుంటాడో? తనకు తెలిసిన వాళ్ళ దగ్గర, బెనామీల దగ్గర పెట్టగా సర్దేగా ఇంకెక్కడా ఎవడో లేడన్నప్పుడు దాని ఇంట్లో పెట్టుకుంటాడు. అంటే ఇంకా అది ఎంత ఉంటుందో చూడండి మీరు. సాధారణ ఇంట్లో పెట్టుకోడు ఎవడన్నా. ఇంట్లో పెట్టుకున్నాడంటే అతను దాచుకోగలిగిన స్థలాలన్నీ నిండిపోయిన తర్వాత ఇంకెక్కడ పెట్టాలి తాలకి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇది మూవబుల్ ప్రాపర్టీ, ఇది ఆస్తి, చరాస్తి అంటారు దీన్ని. డబ్బు క్యాష్ని, లిక్విడ్ క్యాష్ని. స్థిరాస్తి రూపంలో ఎంత ఉందో డాక్యుమెంట్లు వాళ్ళు లాకర్స్లోనూ వాటిలోనూ వీటిలో పెట్టి వజ్రాలు బంగారు రూపంలో ఇంకెంత ఉందో.
మధ్య ఇంకోటి కూడా జడ్జి ఇంట్లో కూడా నోట్ల కట్టలు దొరికాయి. మొన్న మధ్యన ఒక జడ్జి గారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఒక 50 కోట్లు అంతా దొరికిందంట. తర్వాత ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఆ ఆఫీసర్లో దొరికిందని దొరకలేదని రకరకాలుగా మసిపూసి మారడిగా చేయడానికి చూశారు, కుదరలేదు. ఆఖరికి మొన్న కోర్టు డిక్లేర్ చేసింది ఆయన ఇక్కడ దొరికింది నిజమే. తర్వాత ఆయన ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తే బాబు ఇతను మాకు వద్దురా బాబు నా బారోసి వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒక సిబిఐ అధికారిని ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్తే ఒక ఎక్యూజ్డ్ని అతను అడ్డుకుని పంపిస్తారు. అక్కడున్న ఆ రాష్ట్ర పోలీసులు, మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు పోలీసులు వాళ్ళకి సహకరిస్తారు. తిరిగి అతనిపైన కేసు పెడతారు. ఆ కేసు పెట్టినప్పుడు ఆ దర్యాప్తు సంస్థ వాళ్ళు ఎస్పీ మీద కేసు పెట్టారు కదా, మరి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఆ చర్యలు తీసుకోకపోవడం కారణం ఏంటి? వాళ్ళు కూడా మూటలు లాగేశారా ఏమన్నా? ఇప్పుడు ఇదంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను బెయిల్ రద్దు చేయమని రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఇంకో ఇతను ఎలా మేనేజ్ చేస్తున్నాడో, ఇతను కో అక్యూజ్డ్కి రాజ్యసభ ఇస్తున్నాడో, ఇతని తరపుని వాదించి కూడా రాజ్యసభ ఇచ్చాడు, మేనేజ్మెంట్లు చేసి కూడా కోర్టు రిజిస్ట్రార్లు అన్నీ, లేదా తనతో పాటు నేరం చేసిన వాళ్ళందరికీ మంచి మంచి పదవులు పోస్టింగ్లు ఇచ్చి తను వాళ్ళని అందరినీ ప్రలోభ పెడుతున్నాడు, సాక్ష్యాలు తారుమారు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తే బెయిల్ రద్దు అయిపోవాలి ఆటోమేటిక్గా. అతని అధికారాన్ని అడ్డం పెట్టి ఇవన్నీ చేస్తున్నాడు. ఇది చూడండి, దీని మీద దృష్టి పెట్టినట్టు 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఒక కేసు బెయిల్ రద్దు చేయమని కేసు పెడితే ఆయన తీసుకెళ్ళి ఎరగొట్టేశారు, చంపేయడానికి చూశారు. అప్పుడైనా కానీ న్యాయస్థానాలు కానీ దర్యాప్తు సంస్థలు కానీ మేల్కొని దీని మీద సీరియస్గా తీసుకోలేకలేదా? మరి అటువంటిప్పుడు తొందరగా ఎలా వెళ్తాయండి? సిబిఐ ఏమో మీ ఇష్టం అన్నది కోర్టుని. సరే వాళ్ళు నిర్ణయం తీసుకునే మేము కూడా ఇంప్లీట్ అవుతాం, మేము మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగా అంటే అధికారులను కొనిపడేశారు వ్యవస్థ. ఆయన కేసుల్లో కూడా సార్ తీర్పు ఇవ్వబోయేసరికి జడ్జిలు కూడా మారిపోతూ ఉంటారు, ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటారు, లేకపోతే ఇది మాకు వద్దు అంటారు. అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. మీరు ఇలా చెప్తున్నారు, ఇంత జరుగుతున్నా కానీ బాబు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారని చెప్పి పదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టాలెంట్ అదే. వాళ్ళు ఏం చేస్తారో ఎదుటి వాళ్ళు చేస్తారని చెప్పి అంటారు. వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తారు, ఇదిగో వాళ్ళు చేశారంటారు. వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూర్చొని కైమ కూడా వేస్తారు, అదిగో ఆయన చేసాడని చెప్తారు. మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం, అయినా సరే వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పింది అంటాం తింగిరోళ్ళలాగానే. ఇప్పుడు మన కళ్ళ ముందు వాళ్ళ బాబాయ్ ఆవిడ చంపేసాడు, ఎంత దారుణంగా చంపేశారు. కానీ ఇగో చంద్రబాబు గారు చంపేసాడు అన్నట్టుగా నారాసుర రక్త చరిత్రని పేపర్లు వేస్తారు. ఆ చదివి నిజమే అనుకుని వాళ్ళు ఉంటారు. వాళ్ళే వాళ్ళ టార్గెట్. ఇప్పుడు ఉన్న పెళ్ళికి ఫంక్షన్కి వెళ్ళాడు, వాళ్ళు అధికారం కోల్పోయి సిగ్గు లేకుండా ఆ సైకిల్ ఇది పెట్టుకుని వాళ్ళు ఎంత సైకో వేషాలు వేస్తున్నారు అక్కడ. మరి పోలీసులు వాళ్ళు ఏమన్నా ఇటు అయిపోయిన ఒక రౌండ్ వేస్తే అదిగో వాళ్ళు కొట్టేయారు మా కొలపోళ్ళు అని మొదలెడుతున్నారు. అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వ్యవస్థలా కలుషితం అయిపోయినాయి. ఇలాంటి దొంగలకి దుర్మార్గుల చేతులు అదుపులోకి వెళ్ళిపోయినాయి. ఎవరైనా నిజాయితీగా పనిచేద్దాం అనుకున్న పార్లమెంట్ ట్రాన్స్ఫర్ అయిపోతారు. వాళ్ళు మళ్ళీ అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతుంది కదా. వాళ్ళు ఏదో ఆ కేసు పూర్తిగా వింటాడు ఒక ఆయన జడ్జి గారు, ఆయన దాని మీద తీర్పు రేపు మాపు ఇస్తాడు అనుకున్న ట్రాన్స్ఫర్ అయిపోతాడు. మళ్ళీ కొత్తగా వచ్చిన మళ్ళీ మొదటి నుంచి వినాలి, రెడ్డి వచ్చి మొదలాడన్నట్టుగా. దీన్ని ఎవరు చేస్తున్నాడో ఎవరు మేనేజ్ చేస్తున్నారు? దీని మీద చర్చ జరిగింది అనుకోండి దేశం అంతానే, అప్పుడు ఇలాంటి పనులు చేసి కూడా మేనేజ్మెంట్లు చేసి కూడా ఏం చేస్తాడు, మాకు ఎందుకు వచ్చిన గొడవ ఓపెన్ అవుతాడు. అసలు చర్చకే రావట్లేదు. మీరు చర్చిలకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు బాబు అంటున్నారు అంతే తప్ప అసలు దీని మీద చర్చే లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఈ దేశంలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తిగా మారిపోయాడు. డబ్బు పైగా అధికారం వచ్చేసింది 5 ఏళ్ళు, విపరీతమైన డబ్బు సంపాదించాడు. అప్పటికే సంపాదించాడు, ఇంకా సంపాదించాడు. ధనమూలం విధం జగత్తు. డబ్బుతోటి కొనలేనిది ఏదీ లేదండి. మనం అనుకుంటాం అంత డబ్బుతో అవ్వదు, మనకి లేక 7-10 డబ్బు ఉంటే అయిపోద్దా అంటాం, కానీ డబ్బు ఉంటేనే అవుద్ది ఏదన్నా. అది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. డబ్బు ఉంటే గాలినా కూడా ఎంపీ అయిపోతాడు. డబ్బు ఉంటేనే అవుద్దంటే ఎందుకు పనికిరాడు పెద్దోడు అయిపోతాడు. ఓ హీరో కూడా అయిపోతాడు. తర్వాత నిలబడకుండా హీరో అయిపోతాడు ఫస్ట్. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి డబ్బుని బట్టే ఆ వాటానికి ఏడుపు మొఖానికి ఎవడేస్తాడు నోట్లు మామూలుగానే ఏంటండి, ఆ చేష్టలకి ఆ పర్రి మాటలకి ఎవడేస్తాడు? డబ్బుతోటే కదా. ఇంకా వాళ్ళ బాబుని చూపించింది. ఆ సానుభూతి వల్ల ఏమి నగ్గలేదు అతను. 2014లో గెలవాలి కదా సానుభూతి ఉంటే. ఏమైనా డబ్బుతోటి మేనేజ్ చేసుకున్నాడు, మోసం చేస్తే విష ప్రచారాలు చేసుకున్నాడు. ఆ డబ్బు పెట్టుకునే కదా ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకున్నాడు. ఇటు బుర్రలేక ఆడేమో రకరకాల ప్రచారాలు చేయించి వీళ్ళ శాస్త్రాల వల్ల కూడా వీళ్ళ తప్పుదాలు కూడా అన్నీ అనుకూలంగా మార్చుకున్నారు. ఏమైనా వ్యవస్థల తీరు బాగుంటే భయపడతారు తప్పు చేయడానికి. లేకపోతే 2 కోట్ల ఇంట్లో దొరికిందంటే అది ఇంట్లో పెట్టుకుని అంత డబ్బు సంపాదించాడంటే అసలు మనం ఎవరిని నమ్మాలి? ఓ జడ్జి గారి ఇంట్లో 50 కోట్లు. అంతకుముందు గాలి జనార్దన్ రెడ్డి విషయంలో ఓ జడ్జి గారు ఊరేసేసుకున్నాడు. అంటే వాళ్ళు ఏమనకూడదు అంటారు. మళ్ళీ ఎందుకు అనకూడదు? ఇవన్నీ కళ్ళ ముందు కనిపెడుతుంటే ఎందుకు అనకూడదు చెప్పండి? ప్రశ్నించకూడదా? అందుకనే దేశంలో చర్చ జరగాలంటున్నాను నేను.
అర్థవంతమైన ఆరోగ్యవంతమైన చర్చ జరిగి అన్ని వ్యవస్థలోనూ మార్పు రావాలి. ఎవడికాడు పదవి వచ్చింది, నేను ఈ హోదా అనుభవిస్తాను, భలే దొరికింది మిఠాయి బొట్టలాగా అనుకోకూడదు. ఆ బాధ్యతగా పనిచేసే వ్యవస్థల గౌరవాన్ని నిలపాలి. కనీసం ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశానికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఎవరికి దక్కంది మీకు దక్కినప్పుడు, అత్యున్నత స్థానాలు దక్కినప్పుడు, అప్పటి వరకు నీ జీవితంలో బోల్డెన్ని రకాలు ఉంటాయి. రొంకేషాలు వేసి ఉంటావు, దొంగతనాలు చేసి ఉంటావు, అలాగా తిరిగి ఉంటావు, లేకపోతే మంచిగానే చదువుకుని పైకి వచ్చి ఉంటావు. ఎలా వచ్చినా కానీ అక్కడికి వచ్చిన తర్వాత నీలో మార్పు రావాలి. అది లేకుండా దొరికినట్టుగా అత్యున్నత స్థానం పొందినవాడు పనికి మళ్ళీ దొంగోడు చేసి సన్మానం చేయించుకుంటాడు. ఇక అంతకన్నా భావదారిద్ర్యం దౌర్భాగ్యం ఏముంటుంది? ఆ దొంగల ముఠాన్ని పోగొడతాడు. ఇది చాలా ఆవేదనగా ఉందండి. అది కొన్ని విషయాల్లో అసలు ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి? సామాన్యుడి పరిస్థితి అందుకనే ఎవడికాడు సావనే ముండా కొడుకులు అలాగా సావనే మన బతుకుదాం నిరాశలోకి వెళ్ళిపోయారు అందరూ. దాని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ మీ ప్రభుత్వం పని చేయట్లేదు సరిగ్గానే, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేసింది అని చెప్పి రోడ్డు మీకు వచ్చి మాట్లాడతారు. అత్తర్ సాహెబ్ బ్యాచ్ లాగానే. ఇది పరిస్థితి. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష పడలేదంటే ఈ వ్యవస్థలన్నీ కూడా తల వంచుకోవాలి సిగ్గుతోటి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.